చేస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు. అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకొని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఆ MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్ళీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్లేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ